వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. టాలీవుడ్ సీనియర్స్ అంతా ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నారు. ఒక సినిమా సెట్స్ పై ఉన్నప్పుడే 2-3 కథల్ని లైన్ లో పెట్టేస్తున్నారు. అయితే సంక్రాంతి బరిలో షాక్ తిన్న ఓ సీనియర్ హీరో మాత్రం ఇప్పుడు రూట్ మార్చాడు. కలిసొచ్చే ఫ్యామిలీ డ్రామా కోసం కథా చర్చలు జరుపుతున్నాడు. వెంకటేష్ ఈ ఏడాది సంక్రాంతికి సైంధవ్ మూవీతో బాక్స్ ఆఫీస్ పై అటాక్ చేసిన స్టార్. తన కెరియర్ లో 75వ ప్రాజెక్ట్ గా వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. వెంకీ మామ మాస్ ఆకట్టుకున్నప్పటికీ కంటెంట్ వీక్ గా ఉండడంతో కలెక్షన్స్ పై భారీ ఎఫెక్ట్ పడింది. దీంతో సైలెంట్ అయిపోయిన వెంకీ సైంధవ్ తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్ చేస్తాడు, ఎవరికి ఛాన్స్ ఇస్తాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. సైంధవ్ తో మాస్ అటెంప్ట్ చేసిన వెంకటేష్ ఇప్పుడు ఓ ఫ్యామిలీ డ్రామా చేయాలని చూస్తున్నాడు. అందుకే వంశీ పైడిపల్లి చెప్పిన కథని హోల్డ్ లో పెట్టాడు. అలాగే జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్ తోనూ స్టోరీ డిస్కషన్స్ జరుపుతున్నాడు. ఇక గుంటూరు కారంతో హిట్ కొట్టిన త్రివిక్రమ్ సైతం నాని వెంకీ కాంబోలో ఓ మల్టీ స్టారర్ మూవీ తెరకెక్కించాలని చూస్తున్నాడు. ప్రెజెంట్ ఈ ముగ్గురు దర్శకులు విక్టరీ వీరుడితో చర్చలు జరుపుతున్నారు. మరి వెంకీ ఎవరి కథకి ఓకే చెప్తారో చూడాలి. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ లైఫ్ స్పాన్ చాలా తక్కువ. వన్స్ ఫేడ్ అవుట్ అయిపోతే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వడం చాలా కష్టం. కానీ గ్లామర్ షోతో మ్యాజిక్ చేస్తే డైరెక్టర్స్ ఆఫర్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రెజెంట్ ఈ ఐడియాని ఇంప్లిమెంట్ చేస్తుంది ఓ ఢిల్లీ బ్యూటీ. కొత్త ఛాన్స్ల కోసం సోషల్ మీడియాని వేడెక్కిస్తోంది. రాశి ఖన్నా 10 ఏళ్ల క్రితం టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ అయినా స్టార్ హీరోయిన్ గా ప్రూవ్ చేసుకోలేకపోయింది. మిడ్ రేంజ్ హీరోస్ తో జోడీ కట్టినా టాప్ చైర్ అందుకోలేకపోయింది. అందుకే ఇప్పుడు ట్రెండ్ మార్చి డిజిటల్ ఆడియన్స్ కి చేరువయ్యేందుకు కష్టపడిపోతుంది. టాలీవుడ్ లో పెద్దగా ఆఫర్స్ లేకపోయినా ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేసేందుకు గ్లామర్ షోతో రెచ్చిపోతోంది. తెలుగులో సింగిల్ సినిమాకే పరిమితమైన రాశి ఖన్నా హిందీలో 2, తమిళ్లో 3 సినిమాలు చేస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్ట్ త్వరలో ఆడియన్స్ ముందుకు రానుంది. ప్రెజెంట్ తన చేతిలో కొత్త ఆఫర్స్ లేకపోవడంతో హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. బిగ్ స్క్రీన్ పై అవకాశాలు రాకపోయినా ఓటీటీ ప్లాట్ఫామ్ పై ఛాన్స్లు వస్తాయని గట్టి నమ్మకం పెట్టుకుంది. మరి రాశి కొత్త ప్లాన్ టాలీవుడ్ లో ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.